మళ్ళీ ఒక్కసారి క్వశ్చన్ చూడండి. సక్సెసివ్ చేంజ్ ఆఫ్ 16 2/3% ఇంక్రిమెంట్, 14 2/7% ఇంక్రిమెంట్. సో మీకు ఆల్రెడీ తెలుసు 16 2/3%ని ఫ్రాక్షన్లో మనం ఏమని రాయొచ్చు అంటే 1/6 అని రాయొచ్చు. ఓకేనా? అలాగే 14 2/7%ని 1/7 అని రాయొచ్చు. అది మీకు తెలియకపోతే జస్ట్ 3 16s ఆర్ 48 + 2 50/3%ని బై 100 కింద రాసుకొని సింప్లిఫై చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ కూడా అలాగే చేయండి. ఇప్పుడు దీనికి అర్థం ఏంటంటే సో 1/6 అంటే 6కి ఒక పార్ట్ ఇంక్రిమెంట్ అని, అంటే మీ దగ్గర 6 ఉంటే అది ఇంక్రిమెంట్ తర్వాత 6 + 1 7 అవుతుందని, ఇక్కడ మీ దగ్గర 7 ఉంటే ఇంక్రిమెంట్ తర్వాత 7 + 1 8 అవుతుందని. ఏమైనా కామన్ క్యాన్సిలేషన్స్ ఉంటే క్యాన్సిల్ చేసేయండి. అలాగే 2తో 2 3 టైమ్స్, 2 4 టైమ్స్, అంటే సో ఈ రెండు చేంజెస్ తర్వాత మీ దగ్గర 3 రూపీస్ ఉంటే అది 4 రూపీస్ అవుతుందని. ఎంత పెరుగుతున్నట్టు? 1 రూపీ పెరుగుతున్నట్టు. అయితే పర్సెంటేజ్ అడిగారు కాబట్టి 1 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 100. సో 1/3. సో 1/3 అంటే 33 1/3%. సో అందరికీ అర్థమైంది అనుకున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి.